యూరప్ సమాజానికి ఒక విచిత్రమైనటువంటి సమస్య. వాస్తవంగా వాళ్ళు శరణార్థులు ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే, ఆ శరణార్థులు ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటే మామూలుగా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు 10,000 రూపాయలు ఒక గుమస్తాకి పెట్టుకోవడానికి డబ్బులు అయితే 5,000కి వీళ్ళు దొరుకుతారు. కాబట్టి లోకల్గా ఉన్న వ్యాపారస్తులకి అట్లాంటి శరణార్థులు వస్తే హ్యాపీనే. వీళ్ళు కూడా అంత అన్నం పెట్టేశాం కాబట్టి మేము ఇంతమందిని ఆదుకున్నామని మానవత్వము మానవతా విలువలు అని చెప్పుకోవడానికి వీళ్ళకి ఓ ఛాయిస్ ఉంటుంది. ఇలాగ మొదట్లో అలౌ చేశారు. ఇప్పుడు క్రమక్రమంగా ఏమైపోయింది, ఇలా వచ్చినటువంటి వాళ్ళకి ఓటు హక్కు లేదు కాబట్టి ఓకే, కానీ వీళ్ళని ఇలాగ అనుమతించడం వల్ల లోకల్ వ్యాపారస్తుల నుండి తమకి ఓట్లు వస్తాయి అన్నటువంటి కోణంలోనే యూరప్ దేశాలు సమర్థిస్తూ వచ్చినాయి. ఇప్పుడు అది భారమై కూర్చుని వాళ్ళు వాళ్ళ మతరాజ్యాలు స్థాపించాలనుకున్నప్పుడు ఒక వివాదం తలెత్తుతుంటే, అది ఫ్రాన్స్ లాంటి చోట్లన బ్రిటన్ లాంటి చోట్లన ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉంటే, లోకల్గా ఉన్నటువంటి ప్రజలు తిరగబడుతూ ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు మరో కొత్త సమస్య ఏంటంటే శరణార్థులు ప్రభుత్వాలకి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఏమని, నేను నా కుటుంబం నుంచి పోషణ కోసమే ఈ దేశానికి వచ్చాను, ఇప్పుడు మీ దయ వల్ల మేము బతుకుతున్నాం, దర్జాగా తిండి తినగలుగుతున్నాం, నా కుటుంబాన్ని తెచ్చుకుంటానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ఐర్లాండ్ లాంటి చోట్ల కొన్ని చోట్ల అనుమతించారు అలా శరణార్థుల యొక్క కుటుంబాన్ని. వెంటనే ఒక మనిషి ఒక శరణార్థికి తోడు 5 నుంచి 6 కుటుంబం తోడొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్య పెరిగిపోతుంది అసలు జనాభా కంటే. ఇది కొత్త చర్చకి దారితీస్తుంది.